హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం పిస్తా జీడిపప్పు కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పిస్తా జీడిపప్పు కేక్ తయారు చేయడానికి మనకి 200 గ్రామ్స్ పిస్తా కావాలి. ముందుగా దీన్ని మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అలాగే 100 గ్రాముల జీడిపప్పు, ఇంకా 1 కప్పు పంచదార, కొద్దిగా ఇలాచీ పౌడర్ కావాలి. పిస్తాని మనం వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవడం వలన దాని తోలు అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ముందుగా పిస్తాకి పైనుండే ఆ తోలుని మనం తీసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం పైన స్కిన్ అంతా కూడా తీసేసాం. ఇప్పుడు ఈ పిస్తాని మనం ఒక డ్రై క్లాత్లో వేసి తుడుచుకుందాం. వాటర్ ఎక్కువగా ఉంది కదా, తొడవకుండా ఇలా వేసేస్తే అది బాగా ముద్దగా అయిపోతుంది. దీన్ని కొద్దిగా గాలిలో ఆరపెట్టచ్చు, లేదంటే పొడి గుడ్డతో ఇలాగా ఒత్తడం ద్వారా దీంట్లో ఉన్న మాయిశ్చర్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో దీన్ని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇది మరీ మెత్తగా చేయవలసిన పని లేదు, కొద్దిగా బరకగా ఇలా ఆడుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును కూడా మనం పౌడర్ చేసుకుందాం. జీడిపప్పుని మనం నానబెట్టలేదు, యాజ్ ఇట్ ఈజ్గా మనం పౌడర్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాము. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తాను వేసి వేపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి చాలా చిన్న మంట మీద, మరీ ఎక్కువగా కాకుండా లైట్గా వేయించుకోవాలి. జస్ట్ దాని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ రెండింటిని బాగా కలుపుతూ రోస్ట్ చేద్దాము. రోస్ట్ అయిన దాన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మనం 150 గ్రామ్స్ షుగర్ వేసుకున్నాము. 1 పావు గ్లాసు నీళ్లు, అంటే పంచదార కరిగేటంత నీళ్లు వేసుకుని పంచదార అంతా బాగా కరిగేలా కలుపుకోవాలి. దీంట్లో ఫ్లేవర్ కోసం మనం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇందులో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పిస్తా పౌడర్ని వేసాము. కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాం దీనికి. సో ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఇది పంచదార పాకంలో బాగా ఉడుకుతుంది. గడ్డ కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, కన్సిస్టెన్సీ తిగ్గా అయింది, చిక్కబడింది. చూసారా, ఇది ఎంతవరకు ఇలాగా రోస్ట్ చేయాలి అని అంటే ఇది వండ కట్టేంతవరకు. చూడండి, కొద్దిగా తీసుకున్నాం, అది ముద్ద అవుతుందా లేదా చూసుకుంటే తెలిసిపోతుంది. చూడండి, ఇలా ముద్దలా అవుతుంది కదా. సో వండ కింద మనం చేయగలుగుతున్నామంటే ఈ స్టేజ్లో మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలంటే ఒక బటర్ పేపర్లో గీ అప్లై చేసి దాంట్లో ఇది వేసి సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఒక షేప్లో సెట్ చేసుకున్నాం కదా. దీని మీద మనం పైన బాదం, జీడిపప్పు ఇవన్నీ వేసి డ్రెస్సింగ్ చేసుకోవచ్చు పైన. సో ఇది 1 గంట 2 గంటలు అలా ఉంచేస్తే బాగా సెట్ అయిపోతుంది. బాగా చల్లారిన తర్వాత 2-2.5 గంటల తర్వాత దీన్ని మనం ఫ్లిప్ చేసుకుని వెనకాల ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకుని పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. బటర్ పేపర్ తీసేద్దాం. చూసారు కదా, ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాం. సో టేస్టీ జీడిపప్పు పిస్తా కేక్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈరోజు వీడియోలో మనం హల్కోవా లేదా మైదా బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మైదా బర్ఫీనే హల్కోవా అని కూడా అంటుంటారు. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 కప్పు గీ వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం సుమారు 150 గ్రామ్స్ మైదా పిండిని వేసాము. వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం గీ యాడ్ చేసుకుందాం. ఈ మైదా పిండిని ఈ గీలో రోస్ట్ చేయాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ సిమ్లో వేయించాలి.
సో మైదా యొక్క పచ్చివాసన అంతా పోయే వరకు ఈ గీలో దీన్ని రోస్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా వేయించిన మైదా పిండిని వేరే బౌల్లోకి తీసుకుందాం. అదే కడాయిలో మనం ఇప్పుడు 1 కప్పు పంచదార తీసుకున్నాం. దీనికి 1/4 కప్పు నీళ్లు యాడ్ చేసి పంచదార కరిగేంత వరకు వేడి చేయాలి. ఇది బాగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మైదా పిండిని ఇందులో వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా దీన్ని బాగా ఈ విధంగా కలపాలి. ఈ స్టేజ్లో మనం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇది దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, దీన్ని తీసుకుని ఇలా వండ చేస్తే ఇది వండ అయ్యేంత గట్టిగా అయితే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం దీన్ని తీసుకుని ఒక బటర్ పేపర్లో గీ అప్లై చేసి దాని మీద వేసి ఈవెన్గా యూనిఫామ్గా సెట్ చేసుకోవాలి. ఇది గట్టిపడిన తర్వాత దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. సో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా మనం దీన్ని సెట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా సెట్ చేసుకుని 1 అవర్ పాటు కూల్ అవ్వనివ్వాలి. 1 అవర్ తర్వాత దీన్ని బయటికి తీసి మనం బటర్ పేపర్ రిమూవ్ చేసేసి ఈ బర్ఫీని పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పీసెస్ కింద మనం కట్ చేసుకోవచ్చు. చూసారుగా, టేస్టీ హల్కోవా రెడీ.